వరంగల్ జిల్లా వరంగల్ నగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో ధర్మకర్తలుగా ఆర్యవైశ్యులను ఎన్నిక చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్య పట్టణ సంఘం నాయకులు దాచేపల్లి సీతారాం కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ చౌరస్తాలోని పట్టణ ఆర్యవైశ్య సంఘ భవన్లో ఆ సంఘ సభ్యులైన తొనుపునూరి వీరన్న, అనంతుల శ్రీనివాసరావును ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయ ధర్మకర్తలుగా ఎన్నుకోబడిన సందర్భంగా వారిని శాలువా పూలదండలతో ఆర్యవైశ్య ప్రతినిధులు కార్యాలయంలో వైభవంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దాచేపల్లి సీతారాం మాట్లాడుతూ ఇవాళ జరిగిన భద్రకాళి దేవాలయంలో ధర్మకర్తల మండలి నియమించిన సందర్భంగా ఆర్యవైశ్యులకు స్థానం కల్పించడం సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. మ్యూజియం రావాలంటే వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈసీ మెంబర్ల నుంచి ఆర్యవర్గం నుంచి ఎన్నికైన ఇద్దరు దేవస్థానం ఈరోజు వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈసీ మెంబర్లు ఉన్నటువంటి తొనుపునూరి వీరన్న గారు, అలాగే అనంతుల శ్రీనివాస్ గారిని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన వరంగల్ కోరుగల్లు నిలబెల్పినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానానికి వారిని ధర్మకర్తగా నియమించినందుకు మన పట్టణ ఆర్యవైశ్య సంఘం నుంచి వారిద్దరిని కూడా ఇరువురిని కూడా సన్మానించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా మంచి పదవులు అలంకరించాలని చెప్పేసి ఈసీ మెంబర్లందరూ కూడా వారిని అభినందించడం జరిగింది.